పాండురంగ గారు చనిపోయి ఇప్పటికి 3 రోజులు 5 రోజులు కానీ ఈ రోజు వరకు ఆ జొన్నల కుప్ప అక్కడనే ఉన్నది. ఇంతవరకు కొన్నవాడెవడు లేడు. అంటే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో పాండురంగ గారి కుమార్తె శిరీష ఒక రైతు బిడ్డగా మాకు వివరించి చెప్తుంటే మా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగినాయి. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఒక రైతు బంధు లాంటి పథకం కేసీఆర్ గారు పెట్టినారు. ఇవాళ రైతు బంధు లేదు. 3 సార్లు ఎగ్గొట్టినారు రైతు బంధు. రాబందుల మాదిరిగా ఇవాళ రైతుల ప్రాణాలు తీస్తా ఉన్నారు. రైతులు పంట పండిస్తే కష్టపడి నువ్వు రైతు బంధు ఇయ్యకున్నా, కరెంటు చక్కగా ఇయ్యకున్నా, రైతుకు ఏ సాయం చేయకున్నా, ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే మరి 3,720 రూపాయలని మద్దతు ధర అని చెప్పి డైలాగులు కొట్టి మీరు మేనిఫెస్టోలలోనేమో మద్దతు ధర మీదికెళ్లి బోనస్ ఇస్తాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం, జొన్నలైతే 3,720 మీదికెళ్లి ఇంకో 500 ఇస్తాం, అంటే 4,200 ఇస్తామని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి ఇవాళ మార్కెట్ల ప్రైవేట్ మార్కెట్ల 2,000 రూపాయలకు అమ్ముకునే దుస్థితి తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా పాండురంగ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి వస్తే వాళ్ళ భార్యను అడిగిన నేను, అమ్మ మీకు రుణమాఫీ అయిందా అని అడిగిన. మాకు రుణమాఫీ కాలేదు సార్, మాకు 1,5 లక్షల మీద రుణం ఉండే, మాకు ₹1 మాఫ్ కాలే అని చెప్పినారు. రైతు బంధు పడ్డదా అని అడిగిన, పడలే. అట్లాగే మరి మీకు ఇంకేమైనా సాయం జరిగిందా ప్రభుత్వం నుంచి అంటే, సాయం ఎక్కడిస్తారు, ఆఖరికి విషయం దాకా అక్కడ పడిపోయి ఉంటే పట్టించుకున్నోడు లేడు. అధికారులకు ఫోన్ చేస్తే అధికారులు రారు, హాస్పిటల్లోకి ఫోన్ చేస్తే హాస్పిటల్లో రాడు. మా నాయన అక్కడే మరి తన్లాడి అక్కడే చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆ జొన్న కుప్పల మీద కూలిపోయిండు, ఇంకా జొన్న కుప్పలు అక్కడనే ఉన్నాయి సార్, కావాలంటే మీరు పోయి చూడొచ్చు అని ఆ పిల్లలు చెప్తుంటే మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరం కళ్ళల్లో నీళ్లు పెట్టుకునే పరిస్థితి. ఇలా ఈ పరిస్థితి కేవలం పాండురంగ గారిది ఒక్కరిదే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు పరిస్థితి ఇంతే. 60 రోజులు 40 రోజులు ఆయన ఏ రకమైన రైతున కావచ్చు, వడ్లు పండించే రైతు కావచ్చు, జొన్నలు పండించే రైతు కావచ్చు, పత్తి రైతు కావచ్చు, ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల చిత్తైపోయిన పరిస్థితి, మరి అప్పుల పాలైపోయి చివరికి ఆత్మహత్యల పాలయ్యే దుస్థితి మళ్లీ ఒకసారి వచ్చింది. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇదే ఆదిలాబాద్ జిల్లా, దీని పక్కనే ఉన్న మహారాష్ట్ర జిల్లా, ఆ రోజుల్లో మీరు చూస్తే దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు ఎక్కడున్నాయంటే ఫస్ట్ మహారాష్ట్ర ఉంటుండే, 2వ స్థానంలో మన తెలంగాణ ప్రాంతం, మన ఆంధ్రప్రదేశ్ ఉంటుండే. అట్లాంటిది 10 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుకు కరెంటు ఉచితంగా ఇచ్చుడు కావచ్చు, అట్లాగే పంటల కొనుగోళ్లు కావచ్చు, దీనివల్ల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గినాయి, బలవన్ మరణాలు తగ్గినాయి.